20 మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులను కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి నేను? అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడు ఉంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా ఆయన చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ ఇక మిగిలిందేముందే? అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల కాలం నాకు తోడు నిలిచిండ్రు. నేను కనీసం వాళ్ళ అభిమానాన్ని కాపాడాలి. నాకు వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినా పదవులు ఇచ్చే శక్తి నా చేతిలో వేకింది. వాళ్ళ పదవులు ఇప్పించే శక్తి నాలో కోల్పోయింది. కానీ వాళ్ళ కనీస ఆత్మ గౌరవం అభిమానం కాపాడద్దే? మన మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్ % ఆఫ్ సీట్స్ వుడ్ బి గివెన్ టు యూ. ఇదే మీనాక్షి నటరాజన్ గారు, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి 4 నెలలు కాలేదు. అది రివర్స్ సెలక్షన్. హౌ ఇట్ గోస్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నందన్న, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో నేను ఇచ్చిన లిస్టు వాళ్ళు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకి ఇవన్నీ ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నాకు చిక్కులు పెడతాడే? పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుందో ఏం చేస్తుండో, నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ